ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు. ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు. ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. ఉండిలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, అన్నం అనేది అందరికీ అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే 300 రూపాయల్లో లేదా 200 రూపాయల్లో 100 రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తారని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు 5 రూపాయలు, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు అంటే 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని.
ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకు 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈ రోజు ఇక్కడ నేను చూశాను, సంస్థ కూడా మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం 22 రూపాయలు పడుతుంది. మొత్తం 90 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు పే చేస్తే 75 రూపాయలు ప్రభుత్వం కానీ, డోనర్స్ కానీ, దాతలు కానీ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా 1 రూపాయి ప్రాఫిట్ తీసుకోరు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు దేశంలో రోజుకు 23 లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర. ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు. దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం 11 సెంట్రల్ కిచెన్స్ పెట్టారు. ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు. అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజు గారు, శ్రీనివాసరాజు, ₹1 కోటి విరాళం ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ భూమి విలువ పెరిగింది, నాకు 100 కోట్ల రూపాయలు ముందు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే ₹1 కోటి అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్కి ₹1 కోటి ఇస్తామని ముందుకు వచ్చి ₹1 కోటి డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా,
కొంచెం ఖర్చు తగ్గించుకోండి. అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి. లేదు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. 10 రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు, నేను ఈరోజు ఏదైతే 78వ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను. ఇప్పుడే నా మెసేజ్ ఒకటి ఇచ్చాను. అందులో మీరు చూస్తే రాబోయే 23 ఏళ్ల తర్వాత మన దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 23 ఏళ్లే. ఈ 23 ఏళ్లలో మనం అందరం సంకల్పం చేసి ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రపంచంలోనే అగ్ర దేశంగా తయారవుతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ కానీ 19 నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు, ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పటి వరకు హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్క ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం. దానితో హైదరాబాద్ అంతా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం 2గా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది. మళ్ళీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టీపీ అభివృద్ధి అయింది. పేదవాళ్ల తలసరి ఆదాయం, అందరి తలసరి ఆదాయం పెరిగింది. మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్ళీ మీ ఆలోచన మారింది. ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడొస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు. నాకు ఎంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే మళ్ళా కొడతారు, కేసులు పెడతారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు. నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరదాలు కట్టుకొని వచ్చేవాడు. పరదాలు కట్టానా నేను అడుగుతున్నా. మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాళ్ళు. నేను చెప్పా, రచ్చబండే నా యొక్క స్టేజీ, ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఒకటే చెప్పాను, సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. నేను కూడా మీలో ఒకటిగా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి
మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆచరిస్తున్నా. అందుకే ఈరోజు నేను అడిగినప్పుడు 3-4 విషయాలు అడిగాను. ఈ అమ్మాయిని అడిగాను, ఏం చేస్తావమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్, అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాలని తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈ తమ్ముడికి కూడా ఆటో ఉంది. నాకు అది కూడా మంచి ఉదాహరణ. ఈయన కొడుకును చదివించాడు, కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు. ఇది మంచి స్ఫూర్తి, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కుటుంబం అనేది ఒక బాధ్యత. తండ్రి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు BDS డాక్టర్ అవుతా ఉంది. సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన సాంప్రదాయం. నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను. ఈ కుండోళ్ళందరినీ చూశాను. ఆవిడికి 3 పిల్లలు, ఈవిడికి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు. కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డని కంటున్నారు, కొంతమంది బిడ్డలే వద్దు అనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది, ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు, సంపాదన తగ్గిపోతుంది, కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అందుకే మొన్నే ఒక మాట చెప్పాను, ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందని దానికంటే, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని దానికంటే, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది. అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను, జనాభాను తగ్గించుకోమన్నాను. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే, సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. అంటే చనిపోయే వాళ్ళు పుట్టే వాళ్ళకు చూస్తే చనిపోయే వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, పుట్టే వాళ్ళు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తాను. అందుకే ఈ రోజు కూడా చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా పేదవాళ్ళు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చాను. పైనుండి ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% కానీ ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం. అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిశలు కష్టపడతా. ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను, మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. మీరు ఒకప్పుడు కరెంటు కావాలని ఎక్కడి నుంచో వచ్చేది,
ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా. ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంటు ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంటు వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం. మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు. పేదరికం పోయే మార్గాలున్నాయి. మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788816509 ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం. గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది. annacantintrust.ap.gov.in ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా, ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని, భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ, ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి, ఆయన మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు. రాగానే మేము తిరుపతి నడిచెళ్దామని మొక్కున్నామండి. ఇక్కడి నుంచి కాలినడకని 425 కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తెలుసుకున్నామంటే, అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంతా అనే ఉద్దేశంతో నడిచాం సార్. చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అనుకున్నట్టుగానే మీకు ఈ ₹1,00,00,000 ఈ సంవత్సరమే కాదు సార్, కంటిన్యూగా 5 సంవత్సరాల్లో కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్. అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు 100 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది. అలాగే మా వెంకట్రావు గారి సమక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్, అది అబ్దుల్ కలాం నగర్ అని. అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్. అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్. దయించి తమరు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్. చాలా సార్, చాలా అంటే మేము స్టేట్లో ఉన్న అందరూ మరొకసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్గా మీరు రాగానే 100% ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు, ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్ళీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం,
అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవసరమైతే 100-200 శక్తి మేర ఒక 500 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం, వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా కార్యక్రమం ఇస్తా. జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేసే వరకు, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం. అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది, లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5% శుభ కార్యక్రమాలకు, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నిన్నే మీరు చూశారు, పేరు నేను మర్చిపోయాను కానీ ఒక అతను అయితే మన తెనాలి వాస్తవ్యుడు, మెడ్రాస్ ఐఐటి, అక్కడ యూనివర్సిటీకి, ఐఐటి ఇన్స్టిట్యూట్కి 228 కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు. ఒక వ్యక్తి 228 కోట్లు డొనేట్ చేశాడు. ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి, లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈయన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. ఇంకోటి ఇవ్వండి. ఒక్కసారి గట్టిగా కడతాళ ధ్వనులండి. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడే